తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తర నేపాల్లో ఆకస్మికంగా భారీ వరదలు పోటెత్తాయి. టిబెట్ సరిహద్దు దిశగా ఉన్న భోటేకోసి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో సరిహద్దు ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆకస్మిక వరద ధాటికి పలు గ్రామాలు, స్థానిక కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణాల్లోని వాహనాలు, సామాగ్రి కొట్టుకుపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు బలగాలు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తర నేపాల్లోని రస్వా జిల్లాలో బుధవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 9 గంటల ప్రాంతంలో భోటేకోసి నది ఉగ్రరూపం దాల్చింది. టిబెట్ సరిహద్దు వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో తిమురే సహా పలు ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. భారీ వరద ప్రవాహంలో అనేక వాహనాలు, స్థానిక కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విలువైన సరుకులు కొట్టుకుపోయాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు రస్వా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వరద తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రధాని కార్యాలయం ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం, ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులను రంగంలోకి దించారు. త్రిశూలి నది పరిసర ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యల కోసం నేపాల్ ఆర్మీ 2 హెలికాప్టర్లను మోహరించింది. అత్యవసర వైద్య సహాయక బృందంతో కూడిన ఒక MI-17 హెలికాప్టర్ను త్రిశూలి జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఈ వరద విపత్తు నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతాలైన రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వరదలకు రసువా పరిసరాల్లో కురిసిన వర్షపాతం కారణం కాదని నేపాల్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎగువన ఉన్న హిమానీ నద సరస్సు ఒక్కసారిగా తెగిపోవడం వల్లే ఇంత భారీ ఎత్తున నీరు ముంచెత్తి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వరద వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను సేకరిస్తున్నారు.